నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను బి రామచంద్. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు మెయిన్ బజార్లో ఉన్న మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శ్రీరాముని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శ్రీరాముని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 13 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని పరిపాలన ఆధారంగానే పరిపాలన ఇలా ఉంటుంది అన్న విషయం వెలుగులోకి వచ్చిందని వెల్లడించారు. నగరంలోని మెయిన్ బజార్లో 13 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. శ్రీరామచంద్రుడు మంచి పరిపాలనతో పాటు మంచి వ్యక్తిత్వంగా జీవించాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వంతో జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, కరివేన సత్రం కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి, మాంటెసర్ విద్యా సంస్థల డైరెక్టర్ రాజశేఖర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, క్రెడాయ్ కర్నూలు చైర్మన్ గోరంట్ల రమణ, మాలిగి భానుప్రకాష్, చిలుకూరు నందకిషోర్, సత్యప్రియ, దోమప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, బోలో భారత్ మాతా కీ జై. అందరికి నమస్కారం. చాలా బాగా వచ్చింది. కమిటీ మెంబర్స్కి, ఇక్కడ వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. స్టాచ్యూ ఇస్ కమ్అట్ వెరీ వెల్ సార్. రాముల వారిది రామరాజ్యం లెక్క మన కర్నూలులో మా డ్రీమ్స్, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని ఆశిస్తున్నా. మేమేమేమి అనుకున్నామో సంకల్పించుకొని 5 ఏళ్లలో చేయాలనేవన్నీ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే ఈ ఏరియాలో ఇంత పెద్ద స్టాచ్యూ కొద్దిగా బాగా నీట్గా చేశారు. అంటే అసలు ఆలోచన కూడా వచ్చింది చాలా మందికి ఇక్కడ చేస్తామని, బట్ చాలా బాగా చేశారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, మంచి వర్షాలు పడాలా అని దేవుణ్ణి ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీరాములు అందరు వారు విష్ణుదేవుడు భగవంతుడి అంశం వారు. మీరందరూ చూసే ఉంటారు. 6 అడుగుల ఆజానుబాహుడు. పరిపాలన అనేది శ్రీరాముడి నుంచే మన దేశంలో ఆ పరిపాలన ఎలా ఉంటుందని ప్రపంచానికి తెలియజేశారు. అందుకే శ్రీరాముడు అంత గొప్పవాడిగా మనం భావిస్తాము. ఓ క్యారెక్టర్గా బతికాడు. అట్లే అదే విధానంలో మా భరతుని కూడా తీర్చిదిద్దాం. మీకు ఎప్పుడైనా సేవ చేసేవాళ్ళు, ఈ ప్రాజెక్టుకు డబ్బు ఇచ్చిన వాళ్ళకు ముందు మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు కావాలంటే కమిటీ మెంబర్లు చాలా గౌరవంగా ఉండాలి. కమిటీ వాళ్ళు గౌరవంగా ఎప్పుడు ఉంటారో అప్పుడు ఇటువంటి డొనేషన్లు వస్తూనే ఉంటాయి, ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి, అడగనే డబ్బులు వస్తూనే ఉంటాయి. సో ఇటువంటి శ్రీరామచంద్రుడిని ఈ వీధిలో ఆయన్ని ఆవిష్కరించి, విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలు ఇంకా దైవభక్తులతో వారు పరిపాలన చేసేది కాకుండా మీరు కూడా ఆ పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారో అలా కూడా మనం కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం సిఆర్డీఏలో 5 ఎకరాల్లో ఆయన విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యం పోసిందే అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పారు. తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణదానం చేశారని, ఆయన త్యాగాన్ని తెలుగు జాతి ఎన్నటికీ మర్చిపోదని అన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం ఆర్యవైశ్యుల కోసం చేయలేదని, అన్ని సామాజిక వర్గాల కోసం కృషి చేశారని, ఇలాంటి గొప్ప నాయకుల చరిత్ర ఈ తరం విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి నాయకులు చరిత్ర తెలిస్తే విద్యార్థులు కూడా వారి బాటలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వివరించారు. అమరావతిలోని CRDAలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం మ్యూజియం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారని చెప్పారు. ఇందులో 50 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు ఆయన చరిత్ర తెలిసేలా మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములకు ప్రాధాన్యత కల్పిస్తోందని వివరించారు. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు లాంగ్వేజెస్ బట్టి స్టేట్స్ ఫామ్ అయినాయి అంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు పొట్టి శ్రీరాములు గారు. ఫస్ట్ స్టేట్ తెలుగు మాట్లాడే వాళ్ళకి సపరేట్ స్టేట్ ఉండాలా అని చెప్పి ఆయన త్యాగం చేశారు. ఎవరు నాకు తెలిసి ఇంతవరకు పొట్టి శ్రీరాముల తర్వాత నాకు తెలిసి ఎవరు త్యాగం చేసిన వాళ్ళు లేరండి. ఇంత గొప్ప నాయకుడు ఆయన. ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఆయన త్యాగం నుంచి ఈరోజు వాళ్ళ భాషలు బట్టి వాళ్ళ రాష్ట్రాల్లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఫస్ట్ మన రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. సో ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ ఏవైతే మనం తెలుసుకొని మనం కూడా ప్రజలకి తెలిసేలాగా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఏమన్నా ఆయన చెప్పిండే దానిలో ఏమన్నా మనం కూడా మారేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా గొప్ప లీడర్స్ గురించి వాళ్ళ హిస్టరీ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఎందుకంటే లేటెస్ట్గా పిల్లలందరూ కూడా చాలా మిస్ అయిపోతుంటారు. హిస్టరీ కూడా తెలుసుకొని గొప్ప లీడర్ల గురించి త్యాగం ఎందుకు చేశారు, ఏం చేశారంటే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి, ఏమన్నా మంచి చేసేదానికి అవకాశాలు ఉంటాయి ప్రజలకి. కానీ వాళ్ళల్లో కూడా మార్పులు అనేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇకపోతే ఈ మధ్యనే మీకు అందరికీ తెలుసు CRDAలో క్యాపిటల్ సిటీలో కూడా 5 ఎకరాలు కేటాయించడం జరిగింది పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కోసము. దానికి దాదాపు 50 అడుగుల పైన ఉండే స్టాచ్యూ కూడా అక్కడ బిల్డ్ చేయబోతున్నాము. అక్కడ మ్యూజియం కూడా రాబోతా ఉంది. పొట్టి శ్రీరాములు గారికి క్రెడిట్ ఇచ్చినంత ఏ గవర్నమెంట్ కూడా లేదండి. చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు ఏదన్నా పొట్టి శ్రీరాములు గారు త్యాగంని గుర్తు చేయాలా, ఆయనకి ఈవెన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాపిటల్ సిటీలో తెచ్చి అందరికీ తెలియజేసే దాంట్లో ఆ మ్యూజియం కానీ ఆయన చేసిండేవన్నీ కూడా కార్యక్రమాలు చేసే దాంట్లో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ బీయింగ్ గివెన్. ఏమంటే త్యాగం చేసిన తర్వాత మనకు 2014లో మీ అందరికీ తెలుసు స్టేట్ స్ప్లిట్ కావడం జరిగింది. మనం తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అయితే. బట్ ఇప్పుడు లీడర్షిప్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండిన దానికి ఈరోజు సస్టైన్ కావడము, ముందుకు పోయేదానికి అవకాశాలు ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారు ఉండిందంటే ఈరోజు మన రాష్ట్రం గ్రోత్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ హిస్టరీ తెలుసుకుంటూ లీడర్స్ గొప్ప నాయకులు ఎవరు అనేది తెలుసుకుంటూ, అలాగే చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండింది కాబట్టి మన గ్రోత్ ఆఫ్ ది స్టేట్ కూడా కావడం జరుగుతుంది. అందరూ కూడా పార్టిసిపేట్ మన మిత్రులు చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఒక కులంకే కాదండి, అన్ని కులాలు మతాలకు ఇటు ఒక వైశ్యాస్ కోసం కాదు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. అన్ని కులాలు మతాలు ఉన్నాయి. సో అందరూ కూడా తెలుసుకొని హిస్టరీ తెలుసుకొని ఆయన త్యాగం అనేది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలామందికి వాళ్ళే చేస్తారు, వాళ్ళే దండలు చేసుకుంటారు, వాళ్ళే మాట్లాడతారని కాదు. దయచేసి అన్ని కుల సంఘాలకు మొక్కి చెప్తున్నా, ప్రతి సంవత్సరము వర్ధంతికి, జయంతికి, ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి ఖచ్చితంగా అన్ని కులాలు వచ్చి ఆయనకు దండేస్తే చాలా సంతోషపడతాడు. ఎందుకంటే వైశ్య కులానికే కాదు ఆయన చేసేది, రాష్ట్రానికి చేసినాడు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా
పొట్టి శ్రీరాములని ప్రతిరోజు మొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన చేసినందుకు ఈరోజు మనం తెలుగు భాష మాట్లాడగలుగుతున్నాం. మన రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్నాం. కేవలం ఆయన పుణ్యం మాత్రమే అని నేను చెప్పగలను. దయచేసి అన్ని కులాలు పొట్టి శ్రీరాములు గారికి సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. కొన్ని ఏళ్ళ నుంచి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని ఇక్కడ స్మరిస్తూ ఆయన గుర్తు ఇక్కడ మనం ఈ స్టాచ్యూకి మనం ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఆయనను పూజించుకుంటున్నాము. దీనికి మనం అంతా గర్వపడుతున్నాము. ఈ వేదిక నా వార్డు మూడో వార్డులో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగడము, ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఇది చేసుకోవడం మనకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి టీజీ భరత్ సార్ గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా తన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేయడం ద్వారా తెలుగు జాతికి దేశవ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గుర్తింపు తీసుకువచ్చారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీవీ కళాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక తెలుగు నాటకరంగ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ 2025 ర్యాలీని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ర్యాలీ నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి సి క్యాంపు సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు జిల్లా కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలో కర్నూలు ఉత్సవ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. వారం రోజుల పాటు కర్నూలు చరిత్రను ప్రపంచానికి తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించడం అభినందనీయమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రికి రాత్రి రాలేదని, అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో వచ్చిందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మాత్రమే చేయలేదని, రాష్ట్రం కోసం, అన్ని సామాజిక వర్గాల కోసం, తెలుగువారి కోసం కృషి చేశారని వెల్లడించారు. అలాంటి గొప్ప వారిని ప్రతి సామాజిక వర్గం గౌరవించాల్సిన అవసరం ఉందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కర్మయోగి అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రెండు రాష్ట్రాలు ప్రస్తుతం సోదరభావంతో ముందుకు వెళుతున్నాయని, ఇది సంతోషదాయకమని వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం 50 అడుగుల విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి తన తనయుడు టీజీ భరత్ ₹1 కోటి ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రజలు గుర్తుంచుకునేలా ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజుల పాటు జరిగే కర్నూలు ఉత్సవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వారం రోజుల పాటు టీజీవీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేసి కళాకారులను ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. రాత్రికే వచ్చింది కాదు, ప్రాణత్యాగాల వల్ల వచ్చిన రాష్ట్ర అవతరణ. తెలుగు జాతికి దేశంలో గౌరవం ఇచ్చిన రోజు అది. అదే నవంబర్ 1. పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ప్రాణత్యాగం చేసేదే కాకుండా ఆయన దేశానికి కూడా సేవ చేశాడు. అన్ని కులాలకు, అన్ని మతాలకు, వెనుకబడిన వాళ్లకు అందరికీ సేవ చేస్తున్న నాయకుడు ఆయన. ఒక ఆదవైశ్య నాయకుడు కానీ గుర్తింపు వస్తున్నది కానీ ఆయన చేసిన సేవ తెలుగు ప్రజలకు చేశాడు. ఆయన ఆరవయసులు కాదు చేసింది, ఆ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలందరికీ, తెలుగు మాట్లాడే ప్రపంచంలో ఉండే భాష మాట్లాడే వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేశాడు. అది దేశంలోనే మార్గదర్శకంగా ముందుకు పోయింది.
భాషా విధానంలో రాష్ట్రాల ఏర్పాటు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ దూరం కావటం, అయినా అన్నదమ్ములుగా కొనసాగుతున్నారు. దానికి హ్యాపీగానే మనం ఫీల్ అవుతున్నాము. మరి పొట్టి శ్రీరాములు గారి గురించి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన కర్మయోగి. మరి ఎన్నో రోజులు సత్యాగ్రహం చేసి చిట్ట చివర నీళ్లు కూడా తాగకుండా ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాంటి మహానుభావుడు మనం మర్చిపోలేము. అందు గుర్తుగా ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వము, అలాగే జిల్లా అవతరణ, ఆయన పేరుతో జిల్లా అవతరణ కూడా మేము ఎంతో కృషి చేసాము. అలాగే ఆయన పేరుతో ఒక విగ్రహాన్ని విజయవాడలో చేస్తున్నారు. భరత్ కూడా ₹1 కోటి ఏర్పాటు చేస్తామన్నాడు ఆ విగ్రహానికి. మరి అంటే ఈ విగ్రహాలు అనేది గుర్తుగా, సింబాలిక్ గా వాటిని మర్చిపోకుండా ప్రజలు గుర్తుంచుకునే రీతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కానీ దాన్ని ఏదో షోకులు కానీ చేసింది కాదని మీకు తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన పెద్దలు, జాయింట్ కలెక్టర్లు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున చెప్పుకున్నా. కళాక్షేత్ర వాళ్ళు ఓబలే గారు ఆధ్వర్యాన కళాకారులందరితో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఏను తెలుగు వల్ల బృంద తెలుగు కండ ఎల్లరు పూర్వంలో ఎరుగవే భాషలందు తెలుగు లెస్స. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 9వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 9వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తోందని, ఒకవేళ 1వ తేదీ సెలవు దినమైతే అంతకుముందు రోజే పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నామని వివరించారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆర్థికంగా పుష్కలంగా ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అధిక మొత్తంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు సచివాలయ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ఏదైనా పొరపాటు చేస్తే దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సచివాలయ సిబ్బంది ప్రభుత్వ కార్యక్రమాలను సీరియస్గా తీసుకొని ప్రజలకు చేరవేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇమేజ్ వల్ల 17 నెలల కాలంలోనే 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. అలాగే కర్నూలు జిల్లాకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో $15 బిలియన్ ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ డేటాబేస్ సెంటర్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో పెట్టుబడులను అధిక మొత్తంలో రావడంపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రశంసించారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో కొత్త పింఛన్ తీసుకోవాలంటే సంవత్సరమైన కొత్త పింఛన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. 1వ తారీఖు పింఛన్ మిస్ అయితే వచ్చే నెల కూడా పింఛన్ తీసుకునే అవకాశం లేకపోయేది. కానీ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక 1వ తారీఖు పింఛన్ తీసుకోకపోతే వచ్చే నెల కూడా పింఛన్ తీసుకునే అవకాశం కల్పించి, 2 నెలలు కూడా పింఛన్ తీసుకోకపోతే మళ్ళీ 3వ నెల కూడా పింఛన్ వచ్చే అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు.
అలాగే స్పౌస్ పింఛన్ అనేసి మనకు గత గవర్నమెంట్లో ఒక స్పౌస్ పింఛన్ రావాలంటే ఏడాది సంవత్సరమైనా కూడా స్పౌస్ పింఛన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం 15 రోజుల్లోనే స్పౌస్ పింఛన్ వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేసి, అంతేకాదు గత 2024 ఎలక్షన్ సమయంలో మనకు 3000 పింఛన్ను 4000 చేయడానికి కేవలం ఒక 3 నెలల్లోనే మనకు ఏర్పాటు చేసి, అదనంగా 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా 4000 చేస్తూ, అలాగే అదనంగా 3000 కలిపి 7000 రూపాయలను మనకు పింఛన్ ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల సమయంలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా పింఛన్ పంపిణీ చేసినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చినాక 1వ తారీఖు ఖచ్చితంగా 90% పింఛన్లు పంచడం ఏర్పాటు జరిగింది. మరి అలాగే మొన్నటికి మొన్న రోడ్లు కానీ కాలువలు కానీ భరత్ ఆదేశాల మేరకు మినిస్టర్ గారు అన్ని కర్నూలంతా బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. ముందుగా ఓల్డ్ సిటీలో చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఆయన ముందుగా ఓల్డ్ సిటీని బాగు చేయండి, ఆడ రోడ్లు కానీ కాలువలు కానీ ఆల్రెడీ అన్ని పాతవి పైపులు ఉన్నాయి కాబట్టి ఆ పైపులు కాలువలలో ఉన్నాయి, అవి కూడా ఒక అడుగు పైకి వేయాలని చెప్పేసి భరత్ సార్తో మాట్లాడినాం. సార్ ఓకే చెప్పినాడు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఓకే చెప్పినారు. ఆ పనులు కూడా త్వరగా అవుతాయి. ఏమిటంటే ఇక్కడ లేట్ అయ్యడానికే కారణం, ఇక్కడ ట్రాక్టర్లు రాలేవు, ఒకవేళ కాంట్రాక్టర్ రావాలన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే చాలా దూరం మోసుకోవాలా, ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళు బండ్లు పెట్టుకుంటూ రావు, పక్కకు తీసే కదా ట్రాక్టర్లు పోవాల్సింది. దయచేసి తెలుగేరి ప్రజలంతా మనవి చేసుకుంటున్నారు, రేపు పొద్దున కాలువలు వేయనీకి వస్తున్నారు, రోడ్లు వేయనీకి వస్తున్నారు. మీ ఇంటి ముందర 1 రోజు 2 రోజులు బండ్లు పక్కకు పెట్టుకుంటే ట్రాక్టర్లు రానికి అవకాశం ఉంటుంది, కాంట్రాక్టర్ కూడా ముందుకు వస్తాడు. చాలా చిన్న సందులు ఉన్నాయి, ఆ చిన్న సందులలో కూడా రేపు వచ్చే వారంలో మొదలు పెడుతున్నారు రోడ్లు వేయనీక. దయచేసి తెలుగేరి ప్రజలంతా 9వ వార్డు ప్రజలంతా మనం ఎంత నమ్మకంగా ఉంటే అంత మంచి పనులు జరుగుతాయి. ముందుగా మీ అందరికీ తెలుసు, ఫస్ట్కి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టేట్ వైడ్ జరుగుతుంది. ఎన్ని కష్టాలున్నా ఏమున్నా చంద్రబాబు గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దీనికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి టైమ్గా 1 డే ఫస్ట్ డే ఇవ్వడము. ఒకవేళ ఆ రోజు ఏమైనా సెలవు ఉంటే ముందు రోజే క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా మీరు చూస్తే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే ఆర్థికంగా చాలా బాగున్నా వాళ్ళతో మనకు ఆ పెన్షన్లతో కంపేర్ చేస్తే దాదాపు ఒక 3 to 4 times 5 times, కొన్ని చోట్ల అయితే 8 times కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని అడగడం జరుగుతుంది, ఎట్లుంది చంద్రబాబు గారి నాయకత్వం, ఎట్లుంది మన గవర్నమెంట్ ఎట్లుంది అంటే వాళ్ళందరూ 100% పర్ఫెక్ట్ ఉందన్నారు, ఏం ఇష్యూస్ లేదన్నారు. కొన్ని చోట్ల అంటే ఒక చోట సచివాలయం వాళ్ళు కొద్దిగా ఏదో కొద్ది ఇష్యూస్ చెప్పారు. సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సరి చేయకపోవడం వల్ల మా ప్రభుత్వం పైన నెగిటివ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా మీ రోల్స్గా ఏదైతే ఇచ్చారో అది సీరియస్గా పాటించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చేసే దానిలోకి పొరపాట్లు చేస్తే నెగిటివ్ అయ్యేకి మా గవర్నమెంట్ పైన ఉంటుంది కాబట్టి మన గవర్నమెంట్ పైన సో కొద్దిగా సీరియస్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పుడే ఒక చోట చెప్తే ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడడం, అది సార్ట్అవుట్ చేయడంలో క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళకైతే అందరూ హ్యాపీగా ఉన్నారు. మెయిన్గా ఎక్కడైనా సచివాలయం కానీ ఎక్కడైనా ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొద్దిగా సీరియస్గా తీసుకొని ఏమైనా ఇష్యూస్ వాళ్ళకు వస్తే మాత్రం ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తే ఎక్కడ నెగిటివ్ లేకుండా ఉండే దానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అండి. ఎలాంటి ఆర్థిక సహాయం ఆశించకుండా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నగరంలో టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయటం అభినందనీయమని రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కర్నూలు ఉత్సవ్ 2025 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీవీ కళాక్షేత్రం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు తల్లి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కురా, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం వెనుక భాగంలో దాదాపు ₹1 కోటి వ్యయంతో నాటక శిక్షణ అకాడమీతో పాటు సంగీత శిక్షణ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సహకరించేందుకు ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం ఉందని, ప్రపంచంలో ఏ ప్రాంతంలో తెలుగువారు ఉన్నా ఆ ప్రాంతంలో వారికి మంచి గౌరవం లభిస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా కర్నూలు ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తెలుగు వారంతా ఐకమత్యంగా మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్ల తెలుగు వారందరికీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని వివరించారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కళలు, కళాకారులను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తిగా తనకు అలాంటి అనుభవం ఉందని వివరించారు. తాను గతంలో ఒక సినిమా కార్యక్రమం నిర్వహించేందుకు ఆయనను కలిసినప్పుడు తనకు సంబంధించిన ఫంక్షన్ హాల్ను పూర్తిగా ఉచితంగా ఇచ్చారని, ఇది ఆయనకు కళాకారుల పట్ల ఉన్న గౌరవాన్ని సూచిస్తుందని చెప్పారు. దీంతో పాటు కర్నూలు నగరంలో కళాకారుల కోసం టీజీవీ కళాక్షేత్రం లాంటి అద్భుతమైన వేదికను అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. అనంతరం తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, పారిశ్రామికవేత్త బివి రెడ్డి తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎప్పుడూ ముందుంటారని, కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నాటక శిక్షణ అకాడమీతో పాటు సంగీత శిక్షణ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముందుకు రావటం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఇది కళాకారులకు, సంగీత అభిమానులకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు టీజీవీ కళాక్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంతో అభివృద్ధి చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలతో పోలుస్తూ గతంలో శ్రీకృష్ణ దేవరాయలను అభినందిస్తూ పాడిన పాటను పాడి ఆయనను సన్మానించారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సన్మానించారు. తెలుగు వాళ్ళగా ముద్ర వేస్తారని వాళ్ళ ముఖ్యమంత్రులు తెలుగు వాళ్ళైనా వాళ్ళు చెప్పుకోరు కొంతమంది. ఇలా మన భాషకు ప్రపంచంలోనే ఒక పెద్ద గౌరవం ఉన్నది. తెలుగు ప్రజలు, తెలుగు వారన్నా ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయిలో వెలగటమే కాకుండా వారికి ఉన్నత స్థాయిలో గౌరవాన్ని కూడా ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ముందుకు మనం బాగా ఐక్యంగా ముందుకు పోయేదానికి తెలుగు ప్రజలకు కలుగజేస్తుందని నాటక అకాడమీ ఒకటి పెట్టండి, ట్రైనింగ్ సెంటరు. తప్పకుండా దగ్గర ఒక వెనక భాగంలో దగ్గర ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు కావచ్చు. దాన్ని కూడా వెనక భాగంలో కట్టిస్తాము. దానికి తోడుగా మ్యూజికల్ కూడా పాసిబిలిటీ ఉంటే మ్యూజికల్ అకాడమీ 2 కలిపి పెట్టేదానికి అవకాశం ఉంటే పెట్టిస్తాము. వెనక పెట్టించి ఇది వాడుకుంటాము, వెనక ట్రైనింగ్ చేస్తుంటాము. 2 వాడుకునే విధంగా నిత్య కళ్యాణం పచ్చతోనం ఉండే విధంగా ఈ కళాక్షేత్రాన్ని ముందుకు తీసుకోబోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చెప్పినట్టుగా అందరినీ ఒక చోటకు తేవటం అనేది అవసరం. తప్పకుండా ఇప్పుడు పుస్తకాలు వేయక్కర్లేదు సార్. మనం ఒక వెబ్సైటు ఉంటుంది అకాడమీకి, వాట్సాప్ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా నేను కళాకారులు కోరుతుంది, మీ వివరాలన్నీ అకాడమీకి పంపండి. త్వరలో మీకు మన నాటక అకాడమీ యొక్క వాట్సాప్ గ్రూప్ను మీకు మన టీజీవీ కళాక్షేత్రం ద్వారా మేము ప్రకటిస్తాము. దాంట్లో మీ వివరాలన్నీ కూడా పెట్టుకుంటే సార్ చెప్పినట్టుగా అందరూ ఒక చోట ఉంటారు. అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, ఎవరికి రాలేదు, ఎవరికి పెన్షన్లు ఉన్నాయి, ఎవరికి లేవు, ఇవన్నీ మాకు తెలవటానికి అవకాశం ఉంటుంది. ఆశీస్సులుగా ఆ రోజున
కృష్ణదేవరాయలకి ఇచ్చిన అలసాని పెద్దన పద్యాన్ని, ఆశీస్సు పద్యాన్ని వాళ్ళ వెంకటేష్ గారికి మహానుభావుడికి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. శాలు దండ తీసుకున్నాను. అయ్యా, మీ కీర్తి అజరామరంగా కృష్ణదేవరాయలు అంత ఉండాలని మా కళాకారుల తరఫున ఆ రోజు నల్లసాని పెద్దన కృష్ణదేవరాయలను ఏ పద్యంతో అయితే ఆశీర్వదించాడో ఆ పద్యాన్ని నేను చదువుతా ఉన్నాను. క్షీరాంభోనిధియందు యోగ సరణించి శక్తి ప్రాపించి సద్గోరాజత్కకుబంత గోప విలసద్గోరాజ గోలోకతాస్పారాలోకన తేజగాత్ర చలన స్వాంతాదిదంభోళికృత్సార జ్ఞాన సనందనాది ముని బృందాధిక్య సామర్థ్యవాక్పురకారత నిద్ర చెందు కరుణాంభోరాసి మింబ్రోచుతం అలనాటి కృష్ణదేవరాయలే ఈ వేదికపై సాక్షాత్కరించినట్లుగా మనం అందరం భావిద్దాం. వారి ఔదార్యంతో ఏర్పడినటువంటి టీజీవీ కళాక్షేత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్భుతమైనటువంటి కళాక్షేత్రంగా అలరారుతోంది. థ్యాంక్ యూ. నాటక అకాడమీ, సంగీత అకాడమీ రెండింటిని ఒకేసారి మంజూరు చేసిన శ్రీ టీజీ వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో గట్టిగా హర్షధ్వానాలు. ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజ్ అన్నారు. ఈ మేరకు కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరితో కలిసి ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎంపీ బస్తిపాటి నాగరాజు పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఎంపీ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామంలోని ఉర్దూ హై స్కూల్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ కలెక్టర్లు విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారితో కాసేపు సరదాగా మాట్లాడి పాఠశాలలోని సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న విద్య, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాగా చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు వారు సూచించారు. టీజీవీ కళాక్షేత్రంలో దాదాపు ₹1 కోటి వ్యయంతో నాటక శిక్షణ అకాడమీతో పాటు సంగీత శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నాటక రంగం అకాడమీ ఆధ్వర్యంలో కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, పిబివి సుబ్బయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, కోశాధికారి రామస్వామి, సంస్థ ప్రతినిధులు మహమ్మద్ మియా, యాగంటి ఈశ్వర్, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి చిత్రపటానికి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక నాటకం అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ కార్యక్రమం ఒక అద్భుతంగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమం చరిత్రలో చెప్పుకునే విధంగా ఉందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో తొలి రాజధానిగా కర్నూలు ఉందని, అలాంటి కర్నూలులో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరం కళలకు నిలయమని అభివర్ణించారు. కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా కళాకారులను ప్రోత్సహిస్తున్నారని వివరించారు. ఇలాంటి సంస్థ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లనున్నామని వెల్లడించారు. కర్నూలు ఉత్సవ కార్యక్రమంలో
ప్రభుత్వ పరంగా తమ సంస్థ భాగస్వామ్యం కావటం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న కర్నూలు ఉత్సవ్ కార్యక్రమంలో 40 నాటక సమాజాలలో కొత్త తరం పోటీ పడుతున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని వెల్లడించారు. కళాకారులు ప్రతిరోజు సాధన చేయాలని, ఏ కళాకారుడు పరిపూర్ణవంతుడు కాదని గుర్తించాలని చెప్పారు. నిత్య సాధన ద్వారానే ఎవ్వరైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వివరించారు. కర్నూలు నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్థికంగా ఏమీ ఆశించకుండా టీజీవీ కళాక్షేత్రంలో ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి సంస్థకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు తెలుగు పద్యాలు, నాటకాలను ప్రదర్శించడం ద్వారా కళారంగానికి కులం, మతంలతో సంబంధం లేదని నిరూపించారని చెప్పారు. ఈ సందర్భంగా కళాకారులైన మహమ్మద్ మియా, ఇనాయతుల్లాలను అభినందించారు. వారు తన ఆమోదాన్ని తెలిపి దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యక్రమంగా మనకు మార్చడం అందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. మొట్టమొదటి మన గుమ్మడి గోపాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి, అభినందనలు తెలియాలి. ఇప్పుడు వారు అలాగే మరో ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. వారు మన కర్నూలు ముద్దు బిడ్డ, తెలంగాణలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ క్యాడర్లో మొన్ననే రిటైర్ అయినారు. రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని సాహిత్యానికి లేదా కళ్ళకు అంకితం చేస్తామని చెప్పేసి మన ఎదురు మొన్న వారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి విడిపోక ముందు మనకు ఇందాక పత్తి ఓబులయ్య గారు మీకు చెప్పారు, 1953లో అప్పటి విభజన, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయి తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు తెలంగాణ అప్పుడు సపరేట్ ఉంది. అప్పటికే 1953లో కర్నూలుని రాజధానిగా చేశారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి కర్నూలు రాజధానిగా చేయడానికి. కానీ ఆ రోజు 1956లో మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేంత వరకు మనకు రాజధానిగా కొనసాగింది. ఆ సమయంలో ఇది రాష్ట్ర రాజధానిగా ఎంతో అభివృద్ధిని ఇది ఈ జిల్లా హెడ్ క్వార్టర్, ఈ నగరం కర్నూలు పట్టణం చూసింది. కానీ కాలక్రమేణా 1956 తర్వాత ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్ లాగా అప్పుడు తెలంగాణని కలుపుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లు చేయడం, తర్వాత కర్నూలు మనం ఆ రాజధాని ఆ స్టేటస్ని కోల్పోవడం, కాలక్రమేణా కర్నూలు యొక్క ప్రభావం ఇక్కడ నుంచి ఎంతోమంది కళాకారులు, రాజకీయ నాయకులు, సరే ఉద్దండులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు. తర్వాత ఎంతోమంది వృత్తి నిపుణులు ఉన్నారు మనకు. అవన్నీ పక్కన పెడితే సాహిత్యంలో కూడా, సాహిత్య రంగంలో కూడా ఎనలేని సేవ చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మనకి ఇక్కడ నుంచి. అయితే కాలక్రమేణా దీనికి ఒక రకమైన గ్రహణం పట్టడం వల్ల మనం ఆ ప్రభావాన్ని కోల్పోయాం. జిల్లాలో పత్తి రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ జిన్నింగ్ మిల్లు ప్రతినిధులు సిసిఐ అధికారులను కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పత్తిని బాగా ఆరబెట్టి తీసుకొని వెళ్తే మంచి ధర లభిస్తుందని రైతులలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. పత్తిని కొనుగోలు చేసిన తర్వాత వారం రోజులు పడుతోందని, అలా కాకుండా రైతుల ఖాతాలో అమౌంట్ను వెంటనే జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులను ఆదేశించారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా తమ వివరాలను సీఎం యాప్లో నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత కపాస్ కిసాన్ యాప్లో విఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ, పత్తిని కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాలో అమౌంట్ను జమ చేయటంలో అలసత్వం చేయకుండా వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ మొన్నటి నుండి 188 గ్రామాల్లో పత్తి కొనుగోలు ప్రక్రియ మొదలైందన్నారు. ప్రస్తుతం 139 రైతుల నుండి 3012 క్వింటాల్స్ పత్తిని ప్రొక్యూర్ చేశారన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, సిసిఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, మార్కెట్ యార్డ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. వండర్ కప్స్ చిల్డ్రన్స్ క్లబ్ సంస్థ స్క్రీన్ ఫ్రీ లెర్నింగ్ను ప్రోత్సహించేందుకు అభినందనీయమని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ అన్నారు. ఈ మేరకు నగరంలో వండర్ కప్స్ చిల్డ్రన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన వండర్ కప్స్ చిల్డ్రన్ క్లబ్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్, వేగోఫిన్ సిఓఓ జయసుభ, అటవీ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల్లో స్క్రీన్ ఫ్రీ లెర్నింగ్ ప్రోత్సహించే జీరో స్క్రీన్ రెవల్యూషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వండర్ కప్స్ పిల్లల్లో పుస్తకాలపై ప్రేమలు పెంపొందిస్తూ ఊహాశక్తి, సృజనాత్మకతను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. ఇక్కడ రూపొందించిన కథలు వండర్ కప్స్ విలువలను ప్రతిబింబిస్తాయని చెప్పారు. అనంతరం వండర్ కప్స్ స్థాపకురాలు దివ్యతేజారెడ్డి మాట్లాడుతూ పిల్లలు సహజంగా నేర్చుకుని కథలతో, ప్రకృతితో మమేకమయ్యే వేదికలను సృష్టించడం తమ కళ అని వెల్లడించారు. తాము ఏర్పాటు చేసిన జీరో స్క్రీన్ రెవల్యూషన్ పిల్లలను పుస్తకాల ప్రపంచానికి తిరిగి తీసుకువెళ్లే అందమైన ప్రయాణమని అభివర్ణించారు. ఎందుకంటే సొసైటీకి దూరంగా ఉన్నవాడికి ఏం తెలియదు. కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఏమిటంటే ఈనాటి ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు కూడా చాలా కేర్ తీసుకోవాలి. రెండోది సెల్ ఫోన్ గురించి కూడా ఇంతకుముందే మేడం గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ ఈ పిల్లల నరాల్లో సెల్ ఫోన్ ఉంది, చాలా జాగ్రత్త పడండి. ఏదో టైంలో ఇస్తే ఇవ్వండి, లేదంటే దాని కొన్నాళ్ళు ఏదో కంటిన్యూలో విన్నా. నేను 14 ఏళ్ళ వరకు కూడా సెల్ ఫోనే అనేటువంటిది నేను ఎక్కడో పేపర్లో చదివాను. సో అలాది కూడా చేస్తే బాగుంటుంది, లేదంటే పిల్లలు దాన్ని అడిక్ట్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే పక్కనతో మాట్లాడలేడు, తల్లిదండ్రులతో మాట్లాడలేడు, ఎవరితో మాట్లాడలేడు, ఎవరు మమ్మ అయిపోతాడు. కాబట్టి కొద్దిగా అది కూడా కేర్ తీసుకోండి. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే ముఖ్యంగా ఆర్గానిక్ గా కొద్దిగా అన్ని కూడా మనం అన్ని కూడా కుర్కురేలను ఇంకోటనో కొద్దిగా కాకోకుండా మన భారతీయ ఫుడ్ లోనే కొద్దిగా రొట్టెలు, సద్ద రొట్టె, జొన్న రొట్టె, ఆ రొట్టె, ఈ రొట్టె కొద్దిగా కూడా పెట్టండి. దాంట్లోనే బలం ఉంది. కాబట్టి ఇలాంటి చిక్కీలు ఇలాంటి తినిపియండి. కాస్ట్లీ ఐస్ క్రీమ్స్ అని లేకపోతే ఇంకాటని ఇట్లా బర్గర్లు, పిజ్జా ఇట్లా పెరిగితే ఇంత డబ్బు వస్తుంది. ఇవన్నీ కొద్దిగా దూరం పెట్టమని మిమ్మల్ని వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్. మీరు తెలియంది లేదు, ఒక తీరు ఆలోచన చేయండి. తప్పకుండా సొసైటీలో ఎట్లా మన పిల్లల ఆరోగ్యమో అందరూ కూడా బల్జీగా అయిపోతారు. కాబట్టి నేనేమంటే ఇప్పటి నుంచే మీరు ఆ పిల్లల జాగ్రత్త తీసుకొని కోరుతున్నాను. And one of the bombs missed me, but I fired it back with my guns. And I put a bomb on the radio stick, and I said, "This can be my chance to destroy the American army." Then I did it. So if you try, everything will work. If you don't try, nothing will work. That's the end of the story. Speak about the zero screen revolution. So zero screen revolution, I was telling her, I don't know how good it is for me to talk about it, because as a parent even I can't do it. Okay, there are days when I'm like, just let him sit quiet, and the only way to keep a child quiet for an hour is to just give him a phone. But it is amazing that at least you have to start. That's what she's been also saying, to make a start, to get them away from the screen. So once we make a start, maybe they also get used. ఈ నెల 5వ తేదీ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు పద్మావతి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 5వ తేదీ నగరంలోని వినాయక ఘాట్ వద్ద నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి సంబంధించిన ప్రచార కరపత్రాన్ని కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు పద్మావతి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇది వరుసగా 23వ సంవత్సరం నిర్వహిస్తున్నామని వారు వివరించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అలాగే
కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని, జ్వాలా తోరణం, ఆకాశ దీపం తదితర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శివ పార్వతుల ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. నగరంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. దీనికి అఫీషియల్గా మాకు ఆఫీసర్స్ అంతా కూడా సహకరిస్తున్నారు. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని మాకు సహకరిస్తున్నారు. అలాగే కర్నూలు ప్రజలంతా కూడా సామూహికంగా వచ్చి అక్కడ దీపోత్సవంలో పాల్గొని దీపాలను నీళ్ళల్లో వదలడం కానీ, అక్కడ శివపార్వతుల కళ్యాణము మేము స్పెషల్గా ఒక 3 సంవత్సరాల నుంచి శివపార్వతుల కళ్యాణం కూడా జరిపిస్తున్నాం కార్తీక దీపోత్సవ సమితి తరఫున. ఈ సంవత్సరము విగ్రహాలు కూడా తెప్పిస్తున్నామండి శివపార్వతులవి. అది ఆ కళ్యాణం కూడా ఉంటుంది. ఆ కళ్యాణంతో పాటు తుంగా హారతులు ఉంటాయి. అలాగే జ్వాలా తోరణము, ఆకాశ దీపము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కర్నూలు ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని ఎంతో వాళ్ళకు కూడా ఆనందం కలిగించి మేము చేసిన కృషికి ఫలితంగా వాళ్ళందరూ వచ్చి ఇది చూసి ఆనందిస్తే మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు. గంగాహారతి, జ్వాలా తోరణము, వెన్నెల్లో పాలు కాచి పాల వితరణ, ప్రసాద వితరణ, ఈ విధంగా ఎంతో వైభవోపేతంగా జరుగుతున్న ఈ కార్యక్రమము ఈ నెల 5వ తేదీ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటలకు వినాయక్ ఘాట్లోని వినాయక్ కెనాల్ దగ్గర ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి కర్నూలు ప్రజలంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి శివపార్వతుల ఆశీర్వాదాలు చేగొని మమ్మల్ని ఆనందింపజేసి మీరు ఆనందపడి ఆనందంగా నీళ్ళలో దీపాలు వదిలి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని బీఆర్కే ఫౌండేషన్ చైర్మన్ ప్రశాంత్ బాబు తెలిపారు. ఈ మేరకు నగరంలోని కొణిజేటి రోషయ్య కమ్యూనిటీ హాల్లో టీజీబీ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కిడ్స్ వరల్డ్లో ఉన్న కొణిజేటి రోషయ్య స్మారక కమ్యూనిటీ హాల్లో సాధన చేస్తున్న టీజీబీ తైక్వాండో అకాడమీ క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బీఆర్కే ఫౌండేషన్ చైర్మన్ ప్రశాంత్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు క్రీడా దుస్తులతో పాటు బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి అజయ్, శిక్షకులు నాగరాజు, వెంకటేష్, సతీష్ కుమార్, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్కే ఫౌండేషన్ చైర్మన్ ప్రశాంత్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అలాగే ఉద్యోగ ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. నగరంలోని 3 ప్రాంతాలలో తైక్వాండోలో శిక్షణ ఇస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా ఈ టైక్వాండో ప్రోగ్రామ్ని ప్రోత్సహించడానికి గల ముఖ్య కారణం 2 వ్యక్తులు. ఒకటి టీజీ వెంకటేష్ గారు అయితే, రెండవది మా తండ్రి గారైన శ్రీ బొల్లెద్దుల రామకృష్ణ గారు. మా తండ్రి గారు ఎన్నో 15 ఏళ్ళ నుండి ఈ యొక్క టైక్వాండోకి, మన టీజీబీ టైక్వాండోకి 15 ఏళ్ళుగా అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారు. మా నాయన కాలం అయినంత తర్వాత మేము కూడా అంతే విధంగా ఆయన అడుగుజాడలు నడుస్తూ అటు టీజీబీ సార్కి పేరు రావాలని చెప్పి మా వంతు కృషిలో మేము కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ టైక్వాండో ఇప్పుడు ఒలింపిక్స్లో భాగమైనందుకు అందరూ చాలా సంతోషపడాల్సిన విషయము. ఎందుకంటే ఈ టైక్వాండోని ఎంచుకోవడం వల్ల పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ టైక్వాండో అనేది మానసిక శక్తి మరియు శారీరక శక్తికి రెండింటికిను మనకు తోడ్పడుతుంది. సో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ఎంకరేజ్ చేసి, చదువుతో పాటు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేసి, మరి ముఖ్యంగా ఈ టైక్వాండోను ఎంకరేజ్ చేసి పిల్లలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి మన కర్నూలు నుండి భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా ఒక్కరైనా టైక్వాండోలో ఒలింపిక్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు టీజీబీ సార్కి, టీజీబీ భరత్ అన్నకు నా పాదాభివందనములు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు టీజీబీ కుటుంబం చేస్తున్న కృషి అభినందనీయమని 47వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.
ఈ మేరకు స్టేడియం రహదారిలో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ మహిళా క్రికెట్ ఫైనల్ పోటీని తిలకించేందుకు బిగ్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అడుగుజాడల్లో నడుస్తున్న వారి అనుచరులు తాజాగా ఈరోజు భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ మహిళా క్రికెట్ టోర్నమెంటుకు సంబంధించి ప్రేక్షకులు తిలకించేందుకు వీలుగా నగరంలోని స్టేడియం రహదారిలో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళా క్రికెట్ను ప్రోత్సహించేందుకు వీలుగా, మహిళలను క్రీడల వైపు ఆకర్షించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు 47వ వార్డు టీడీపీ నాయకుడు సోమిశెట్టి శ్రీకాంత్ తెలిపారు. బిగ్ స్క్రీన్ పై క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అవుట్డోర్ స్టేడియం దగ్గర మన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మహిళా ఫైనల్ మ్యాచ్ అనేది బిగ్ స్క్రీన్లో కర్నూలు వాసులందరికీ అందించడం ఒక కొత్త ప్రయోగం అంటూ మేము ఈసారి చేసామండి. దీనికి మెయిన్ లేడీస్ క్రికెట్ సపోర్ట్ చేస్తూ స్పెషల్గా ఫర్ కర్నూలు పీపుల్కి ఇది ఒక ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి మేము అనుకున్నామండి. దీనికి ముఖ్య ఉద్దేశం మన భరత్ గారు అండి. సారు ఈ విధంగా ప్రొసీడ్ కండి కొత్త వినూత్న ఐడియాలతో వచ్చే యూత్ని ఎప్పుడు ఆదుకుంటూ ఎంకరేజ్ చేస్తారా అనే దానికి ఇది ఒక నిదర్శనము. ముఖ్యంగా భరత్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మనం నిర్వహించామండి. మన శ్రీకాంత్ గారు అయితేనేమి మేము కానీ 47 and 49 వార్డు తరపు నుంచి మేము ఆర్గనైజ్ చేసాము. ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మన టీజీ కుటుంబానికి క్రీడలంటే చాలా ఇష్టము. భరతన్న కోరిక మేరకు ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇంత పెద్ద స్క్రీన్ 10x40 సైజు స్క్రీన్. సో చాలా మంది వచ్చి అందరూ వీక్షిస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియా గెలవాలని అందరం ఆశిస్తున్నాము. కర్నూలులో కుర్ని కులస్తుల వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని జోహ్రాపురంలో కుర్ని కులస్తుల సామాజిక వర్గం ఏకమై వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వనభోజనాలకు జిల్లా నలుమూలల నుండి కుర్ని కులస్తులు హాజరయ్యారు. ముందుగా తులసి వృక్షానికి పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కుర్ని కుల సంఘాలు కలిసికట్టుగా కూర్చుని భోజనాలు ఆరగించారు. ఈ సందర్భంగా కుర్ని సంఘం నాయకులు కుర్ని కులం మొత్తం ఏకమై వన భోజనాలు చేయటం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఏటా ఇలాంటి వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీ అని తెలిపారు. కార్యక్రమంలో కుర్ని కులస్తులు సంఘం నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబము మాకు ఈ స్థలాన్ని కేటాయించినందుకు వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కుర్ని కుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క వనభోజన కార్యక్రమాలు జరగడానికి సహకరించిన దాతలు, ప్రతి దాతలకు కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సిటీ కేబుల్ వారికి మా యొక్క ధన్యవాదాలు. అలాగే బాగా జరగాలని కోరుకుంటున్నాను. విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మన మీడియా మిత్రులు ఈసారి ప్రతి ఛానల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మరి లొకేషన్ కనుక్కొని వచ్చారు. మీడియా మిత్రులు చాలా చాలా ధన్యవాదాలు. మా కుర్ని కులము మంచి ఒక అభివృద్ధిలోకి వచ్చింది అని కోరుకుంటున్నాము. ఇంకా దయచేసి గవర్నమెంట్ వారు కొద్దిగా మాకు ఇంకా సహాయ సహకారాలు అందించగలిగితే మా పిల్లలు చదువుకున్నారు. ఆల్మోస్ట్ ప్రైవేట్ జాబ్స్ లో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. కొంచెం వాళ్ళకి సీట్ల పరంగా కానీ మా కుర్ని కుల అనే వాళ్ళకి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.